హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్ కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ 2025లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జూన్ 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. జూన్ 1వ తేదీన అనగా నిన్న సాయంత్రం 5:30 గంటల నుంచి 8 గంటల వరకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. జూన్ 2వ తేదీన అనగా ఈ రోజు ఉదయం 7:02 నుంచి 7:20 వరకు మిథున లగ్నంలో ధ్వజారోహణము నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలు జరిగే అన్ని రోజులు శ్రీ గోవిందరాజస్వామి వారు ఏ రోజు ఏ వాహన సేవను అందుకొని భక్తుల ముందుకు వస్తారో ఇప్పుడు చూద్దాము. జూన్ 2వ తేదీన రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహన సేవను అందుకొని స్వామివారి భక్తులను అనుగ్రహించనున్నారు. జూన్ 3వ తేదీన ఉదయం చిన్నశేష వాహన సేవను అందుకుంటారు. అదే రోజు రాత్రి హంస వాహన సేవను అందుకొని భక్తుల ముందుకు వస్తారు. జూన్ 4వ తేదీన ఉదయం సింహవాహన సేవను అందుకుంటారు. అదే రోజు రాత్రి ముత్యపు పందిరి వాహన సేవను అందుకోనున్నారు. జూన్ 5వ తేదీన ఉదయం కల్పవృక్ష వాహన సేవను అందుకుంటారు. అదే రోజు రాత్రి సర్వభూపాల వాహన సేవను అందుకొని భక్తులను కటాక్షించనున్నారు. జూన్ 6వ తేదీన ఉదయం మోహిని అవతారంలో స్వామివారు భక్తుల ముందుకు వస్తారు. అదే రోజు రాత్రి ఆయనకు అత్యంత ప్రీతికరమైన గరుడ వాహన సేవను అందుకోనున్నారు. జూన్ 7వ తేదీన ఉదయం హనుమంత వాహన సేవ, రాత్రి గజవాహన సేవను అందుకొని భక్తులు ముందుకు వస్తారు. జూన్ 8వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను అందుకోనున్నారు. జూన్ 9వ తేదీన ఉదయం స్వామి అమ్మవార్లకు కన్నుల పండుగగా రథోత్సవాన్ని నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి స్వామివారు అశ్వవాహన సేవను అందుకోనున్నారు. ఇక జూన్ 10వ తేదీన ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలను సమాప్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వాహన సేవలన్నీ ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు అత్యధిక సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. అందుకనే టీటీడీ ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలను తీసుకుంటుంది. తెలుసుకున్నారు కదండి, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను. ఇంకా టీటీడీ నుంచి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందినా మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.